ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ కూడా రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారికి విన్నవించారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో A34 వెంకటేష్ ఫోన్ అన్లాక్ చేసేందుకు మార్గం సుగమమైంది. A34 వెంకటేష్ ఫోన్ అన్లాక్ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంలో నిందితులకు సోమవారంతో రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణక్య, చెరుకూరి వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి వీరందరికీ ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించారు. ఇదే సమయంలో ఇటీవల బెయిలుపై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనకు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 20న తాను అమెరికా బయలుదేరాల్సి ఉందని, అదేవిధంగా తనపై ఉన్న లుకౌట్ సర్క్యులర్ ను కూడా రద్దు చేయాలని ఆ పిటిషన్లో తెలిపారు. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ఎల్ఓసీ ఉండడంతో సాధ్యం కాదని, అందువల్ల ఎత్తివేయాలని కోరారు. దీనిపై ఏసీబీ కోర్టు సిట్ కు నోటీసులు ఇచ్చి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు వెన్నునొప్పి బాధిస్తుందని 2 రోజుల క్రితం వైద్యులకు చూపించిన సమయంలో మందులు ఇచ్చి తనను ఫిజియోథెరపీ చేయించుకోవాలన్నారని న్యాయాధికారికి చెప్పారు. వెన్నునొప్పి తరచూ ఇబ్బంది పెడుతుందని, అందువల్ల వైద్యుల సూచనతో ప్రభుత్వం గుర్తింపిచ్చిన మంతెన ఆశ్రమంలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. పోలీసు కస్టడీలోనే తాను ఫిజియోథెరపీ చేయించుకుంటానని న్యాయాధికారికి వివరించారు. చెవిరెడ్డి అభ్యర్థనను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. కాగా చెవిరెడ్డి సిమ్ ను యాక్టివ్ చేసేందుకు ఒక మొబైల్ సంస్థ కోర్టు ప్రాంగణానికి వచ్చి ఆయన ఫోటోలను తీసుకుంది. చంద్రగిరి నుంచి వచ్చిన అనేక మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టు ప్రాంగణంలో కలిశారు. ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పోలీస్ వాహనంలో విజయవాడ జిల్లా జైలుకు వెళ్లారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో A34 వెంకటేష్ ఫోన్ అన్లాక్ చేసేందుకు మార్గం సుగమమైంది. ఫేస్ ఐడి నుంచి ఓపెన్ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నోట్ల కట్టలతో వెంకటేష్ వీడియోలు వైరల్ అయ్యాయి. అతని ఫోన్లో మరిన్ని ఆధారాలుంటాయని సిట్ భావిస్తోంది.